350కి పైగా స్థానాలు గెలుచుకోనున్న కూటమి బీజేపీకి సొంతంగా 300 కంటే ఎక్కువ సీట్లు. ఎగ్జిట్ పోల్స్ లో అత్యధిక సంస్థల జోస్యం ఇదే. అధికార పీఠంపై ఇండియా కూటమి ఆశలు గల్లంతే. 150 స్థానాలకి అది పరిమితం. కేరళ, తమిళనాడులో ఖాతా తెరవనున్న ఎన్డీఏ, బీహార్, రాజస్థాన్, హర్యానాలో సీట్లు తగ్గే అవకాశం. ఏపీలో కూటమిదే విజయ దుందువి. అసెంబ్లీతో పాటు లోక్సభ సీట్లలోనూ హవా దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ లో తేల్చిందే. ఇక తెలంగాణలో నువ్వా నేనా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీల మధ్య పోటాపోటీ. ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో వెల్లడి. ఇక తెలంగాణను కేసీఆర్ వ్యాపార వస్తువులాగా మార్చారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు రాని ఆయన అసెంబ్లీకి వస్తానంటే నమ్మేదెవరు? ఒకరోజు ముందు స్వాతంత్ర దినోత్సవాలు చేసే పాకిస్తాన్ మాదిరి కేసీఆర్ ఇక్కడ ఉత్సవాలు చేస్తున్నారా అంటూ ప్రశ్న. సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తాం. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక హైదరాబాద్ ఇక తెలంగాణకే రాజధాని, దేశానికి ఆదర్శంగా భవిష్యత్తు ప్రణాళికలు. దశాబ్ది వేడుకల సందేశంలో సీఎం. ఇక దశ దిశలా దశాబ్ది సమరం. ఘనంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు. అమరులకు నివాళులతో ప్రారంభం. ఆహ్వానిస్తూనే అవమానిస్తారా? వేదికపై నాకు చోటేది, ప్రసంగించే అవకాశం ఏది? మీ అహంకార ధోరణికి ఇదే నిదర్శనం. తెలంగాణ కాంగ్రెస్ దయాపేక్ష కాదు, ప్రజా పోరాట ఫలితం ఇది. ఉద్యమాన్ని రక్తశక్తం చేసింది కాంగ్రెస్. ప్రజలకు క్షమాపణ చెప్తేనే మీ పాపాల పరిహారం. అందుకే అవతరణ దినోత్సవాలకు హాజరు కావడం లేదు. మీ వికృత పోకడలకు ఇది మా నిరసన అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ బహిరంగ లేఖ. బినామీ ఖాతాలతో మేశారు. గొర్రెల పంపిణీ పథకంలో అడుగడుగునా ఉల్లంఘనలే. అవినీతి నిరోధక దర్యాప్తులో వెల్లడి. మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు నేడే. నేటి నుంచే మెరుపుల మేళ. T20 ప్రపంచ కప్నకు రంగం సిద్ధం. తొలి మ్యాచ్లో కెనడా వర్సెస్ అమెరికా. ఆంధ్రజ్యోతి.